విశ్వం అనుగ్రహం ఎలా కలుగుతుంది? అప్పుడు మన శరీరం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది? ధ్యానం చేసేటప్పుడు ఎంతో ఏకాగ్రతతో ఉండాలి. ధ్యానం చేస్తూ మనం ఎప్పుడైతే ఆలోచించడం ఆపివేస్తామో అప్పుడే జ్ఞాన అనుభవాలు మొదలవుతాయి. ధ్యానం చేయడం మొదలుపెట్టిన వెంటనే, అంటే కళ్ళు మూసుకోగానే ఈ అనుభవం మనకు కలగదు. ముందుగా మనకు కళ్ళు మూసుకోగానే వివిధ రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు అంత త్వరగా ఏమీ ఆగిపోవు. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు అధికంగా నొప్పులు వస్తున్నాయి అంటే మీరు గత జన్మలో ఎన్నో పాపాలు చేసి ఉంటారు అని అర్థం. ఈ జన్మలో ధ్యానం చేస్తున్నప్పుడు మీరు వాటిని అనుభవిస్తున్నారని అర్థం. ధ్యానం చేస్తూ ఉండగా విశ్వశక్తి అనుగ్రహం కలుగుతుంది. అందువల్ల ఈ నొప్పులు అన్నీ తొలగిపోతాయి. ఒకవేళ ఆ నొప్పులతో మనం పాపాలను పరిహారం చేసుకోకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇంకా మరిన్ని వివరాలు, పూర్తి సమాచారం ఈ కిందున్న లింకులు ఇవ్వబడినవి క్లిక్ చేసి చూడండి.